అందరికీ నమస్కారం. జూలై 17 తొలి ఏకాదశి రోజు చేయవలసిన పనులు. దేవసైని ఏకాదశిని తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఇది ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశి. దీనిని సైని ఏకాదశి, ఆషాఢి ఏకాదశి, మహా ఏకాదశి, పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి నాడు పూజ చేయకూడని పనులను గురించి తెలుసుకుందాం. దేవసైన ఏకాదశి లేదా తొలి ఏకాదశిని అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆషాఢమాసంలో శుక్లపక్షంలోని 11వ రోజును తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. మన పురాణాల ప్రకారం ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణువు క్షీరసాగరంలో పాల కడలిపై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళే 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు. శ్రీహరి విశ్రాంతిలో ఉండే ఈ 4 నెలల కాలాన్ని చాలా పవిత్రంగా భావించి చాతుర్మాస దీక్ష చేస్తారు. ఎంతో పవిత్రమైన ఈ 4 నెలల్లో వచ్చే ప్రతి ఏకాదశిలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ఎంతో శుభప్రదం. ఇంతటి విశేషం ఉన్న ఈ సైన ఏకాదశి తిథి నాడు చేయవలసిన పనులు: బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు వేసుకొని గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. గుమ్మానికి మామిడి తోరణాలు పూలమాలలతో అలంకరించుకోవాలి. స్నానం చేసే నీటిలో కాస్త పసుపు వేసుకొని పవిత్ర స్నానం ఆచరించి సాంప్రదాయబద్ధమైన దుస్తులు అంటే ఆడవారు చీరను, మగవారు పంచను ధరించాలి. ఇంట్లోని పూజా మందిరాన్ని, పూజా సామాగ్రిని, దేవుడి చిత్రపటాలను శుభ్రం చేసుకొని గంధం కుంకుమలతో తాజా పువ్వులతో అలంకరించుకోవాలి. ఈరోజు విశేషంగా శ్రీ మహావిష్ణువుకి గోవింద నామాలతో పిండి దీపాన్ని వెలిగించడం, తులసి మాలను సమర్పించడం చాలా మంచిది. పిండి ప్రమిదలో వీలుంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిది. లేనివారు నువ్వుల నూనెతో అయినా చేసుకోవచ్చు. ఏకహారతితో దీపారాధన చేసుకున్న తర్వాత శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన ఆ దీపం వద్ద కొన్ని పూలు, అక్షింతలు ఉంచి దీపానికి నమస్కరించుకోవాలి. తర్వాత అగరబత్తులు వెలిగించుకొని స్వామివారికి విష్ణు సహస్రనామ పారాయణ, అలాగే గోవింద నామాలతో తులసిని, అక్షింతలను సమర్పిస్తూ అర్చన చేయడం చాలా మంచిది. తులసి సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణమని నమ్ముతారు. ఇలా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి ఈరోజు ఎంతో ఇష్టంగా తొలి పండుగ కనుక పాలు పొంగించుకొని పాయసం, గుగ్గిళ్ళు, పేలపిండిని నైవేద్యంగా సమర్పించి దీపధూప నైవేద్యాన్ని స్వామికి సమర్పించాలి. అలాగే ఈరోజు వీలున్న వారు ఉపవాసం చేయడం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ సైన ఏకాదశి నాడు బియ్యం, బట్టలు, నీరు దానం చేయడం చాలా మంచిది. ఈరోజు చేసే దానం మహాపుణ్య ఫలాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు వైష్ణవాలయాలను దర్శించుకోవడం చాలా మంచిది. సాధారణంగా కొంతమంది ప్రతి ఏకాదశి తిథిలో అన్నం తీసుకోరు. ఉపవాసం లేనివారు విశేషించి ఈ ఏకాదశి తిథి నాడు అన్నం తీసుకోకుండా పప్పులు, పండ్లు తినవచ్చు. ఇది మీకు ఏకాదశి ఫలాన్ని అందిస్తుంది. అలాగే ఈరోజు చేయకూడని పనుల్లో ముఖ్యమైనది తమాసిక ఆహారాన్ని తినవద్దు. ఏకాదశి నాడు సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసం, ఉల్లి, వెల్లుల్లి మొదలైన తమాసిక ఆహారం తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి శరీరంలో రజోగుణాన్ని పెంచి మనస్సులో ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి. అలాగే ఈరోజు బ్రహ్మచర్యం అనుసరించండి. వ్యక్తి తమ శరీరం మరియు మనస్సుపై ఎల్లప్పుడూ నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనస్సుని భగవంతుని నామస్మరణలో నిమగ్నం చేయాలి. ఈ రోజున విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ రోజున జపించాల్సిన విష్ణు మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. మీరు పఠించే విష్ణు మంత్రాలు మీకు ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.